నమస్కారం. టూ వీలర్ వెహికల్ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఫ్రంట్ బ్రేక్ మంచిగా అంటే అడ్డగోలుగా పట్టకుండా ఒక విధంగా పట్టుకోవాలి. వెనక షూ కూడా ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలి. చైన్స్ ప్యాకెట్ ఒకటి చెకప్ చేయించుకోవాలి. ఎయిర్ కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి. ఈ వర్షాకాలం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచిగా చూసుకొని నడుపుకోవాలి. నా పేరు సయ్యద్ బాబా. నేను 18 సంవత్సరాల నుంచి వెంకటాన మోటార్స్లో హీరో షోరూమ్లో చేస్తున్నాను. వర్షంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొదటిగా చైన్ మెయిన్. ఎందుకంటే అది వాటర్లో తడిసి రెస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది తెగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెయిన్ ఆయిలింగ్, దాన్ని టైట్ చేయించుకోవడం 500 కిలోమీటర్లు ఒకసారి చూసుకోవాలి. మరియు దాంతోపాటు ముందల బ్రేక్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ముందల బ్రేక్ యూజ్ చేయడం వల్ల ముందల టైర్ అనేది స్కిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెనక బ్రేకే యూజ్ చేయడం మంచిది. ఇలాంటివి కొన్ని చిన్న అయితే షోరూమ్కి వచ్చి చేయించుకోవడం మంచిది. నేను నల్గొండ వెంకటరమణ హీరో షోరూమ్ నుంచి గత 20 సంవత్సరాల నుంచి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మనం వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్స్ గాలి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా. ప్లస్ టైర్ అరుగుదల కరెక్ట్ ఉందా లేదా. టైర్ అరుగుదల లేకుంటే ఇంకా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది వానల రోడ్ల మీద. ప్లస్ ప్రతి 500 కిలోమీటర్కి ఒకసారి చైన్ బ్రేక్ అనేది కరెక్ట్గా టైట్ చేయించుకోవాలి. ముందల బ్రేక్ యూజ్ అనేది కొంచెం తక్కువ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే డ్యూయల్ బ్రేక్ కాబట్టి 2 బ్రేకులు కూడా ఈక్వల్గా అప్లై చేయాలి. ఏ వెహికల్కైనా సరే, BS6 వెహికల్స్కి ఏదైనా కానీ ఈక్వల్గా అప్లై చేస్తే ఆ బ్రేకింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మామూలుగా 5 వరకు అలవాట్లుగా ముందర బ్రేక్ ఒకటి యూజ్ చేస్తాను అనుకోండి, కింద పడే అవకాశం ఉంటుంది. పేరు భీమ్నాక్ హీరో హోండా మెకానిక్. నేను 32 సంవత్సరాల నుంచి బైక్ మెకానిక్ చేస్తున్నాను. వర్షాకాలంలో స్పీడ్ పోతున్న బండ్లు, గుంతలు ఉంటాయి, బ్రేక్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గుంతల కాడ కూడా జాగ్రత్త పోవాలి. చైన్ అవన్నీ చూసుకోవాలి. చైన్ స్పాయిల్ కూడా కట్ అవుతాయి, డేంజర్ అవుతుంది. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. గాలి, దుమ్ము, ఇంకా మైలేజ్ రాదు. దానివల్ల స్పీడ్ పోవడంలో మైలేజ్ రాదు. గుంతలలో కూడా బ్రేక్ కొట్టడం చేయడం మైలేజ్ రాస్తుంది. మా మెకానిక్ కాడికి వచ్చి ఏం చేసిన బండి అంటారు. దానివల్ల దాన్ని పెట్టుకొని చేయాలి. నేను బైక్ మెకానిక్ని. వర్షాకాలం బండ్లు చాలా జాగ్రత్తగా నడపాలి. సడన్లీ బ్రేక్ లేకుండా టైర్స్ చూసుకోవాలి. టైర్లు కూడా చెక్ చేసుకోవాలి. వీక్ ఉంటే మార్చుకోవాలి టైర్లని. తర్వాత గాలి చెక్ చేయించుకోవాలి. సడన్లీ బ్రేక్ వేయడం వల్ల కూడా స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. చైన్ కానీ, తర్వాత బ్రేక్ క్లచ్ కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎవ్రీ టైం సర్వీసింగ్ చేసుకుంటూ ఉండాలి. 2 వేలకు ఒకసారి. బండిని కండిషన్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నా పేరు MD రషీద్ హుస్సేన్. నేను బైక్ మెకానిక్ని. నాకు 20 సంవత్సరాల సీనియారిటీ ఉంది. రాబోయే రోజుల్లో వర్షాలు బాగా పడతాయి కాబట్టి మనం 2 వీలర్ కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఫస్ట్ 2 టైర్లలో గాలి కరెక్ట్ చెక్ చేసుకోవాలా. ప్లస్ బ్రేకులు, ఫ్రంట్ బ్రేక్ పట్టొద్దు. ఫ్రంట్ బ్రేక్ సడన్లీ పడితే స్లిప్ అయి కింద పడతారు. ప్లస్ ఇంకోటి టైం టు టైం సర్వీసింగ్ చేయించుకోవాలా. ఇంకా ఇంకేముంటుంది, లైటింగ్ చూసుకోవాలా. వర్షాకాలంలో లైట్లు పోయే ప్రాబ్లం చాలా ఉంటుంది. లైటింగ్ చెక్ చేయించుకోవాలా. ప్లస్ ఇండికేటర్లు వస్తున్నారు అట్లా చూసుకోవాలి. ఎందుకంటే ముందల బ్యాక్ సైడ్ నుంచి వచ్చే కస్టమర్లకి బండి అవపడదు కాబట్టి వర్షంలో ఇండికేటర్ లైట్ కంపల్సరీ చూసుకోవాలా. బ్రేకులు సడన్లీ కొట్టవద్దు. గాలి చెక్ చేయించుకోవాలా. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది. నా పేరు శ్రీనివాసరావు. నేను 25 సంవత్సరాల నుంచి మెకానిక్ చేస్తున్నా. కస్టమర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాకాలంలో ఓవర్ స్పీడ్ పోకుండా గుంతలు జాగ్రత్తగా చూసుకొని వర్షం పడకుండా స్కిడ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. దానివల్ల మీరు కస్టమర్స్ వర్షంలో పెట్టకుండా బండ్లు జాగ్రత్త కాపాడుకోవాలి. దానివల్ల బండ్లు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు స్టార్టింగ్ చూసుకోవాలి. మెయిన్ ఇంకోటి, వర్షాకాలంలో ఎక్కువ టైర్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కొత్త టైర్లు మార్చుకోవాలి. ఇసుక ఎక్కువగా రోడ్ల మీద జామ్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని చూసుకొని మెల్లగా డ్రైవ్ చేయాలి. అంతే. ఫ్రంట్ బ్రేక్ పట్టొద్దు. ఎక్కువ ఓవర్ స్పీడ్ పోవద్దు. చైన్స్ ప్యాకెట్స్ కానీ బండి కండిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. వర్షాకాలం చాలామంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్షాల వల్ల బండ్లు టైర్లు బాగాలేకుండా స్కిడ్ అయ్యి కింద పడే అవకాశాలు ఉంటాయి. అక్కడక్కడ గుంటలలో నీళ్ళు ఉన్నప్పుడు మనం అలానే వెళ్ళిపోతున్నాం. అక్కడ పెద్ద పెద్ద గుంటలు ఉండేలా ఉంటాయి.
అక్కడ కూడా కొద్దిగా చాలా జాగ్రత్తగా చిన్న నీళ్ళు ఉన్న దగ్గర స్లోగా పోవాలి. అందులోటి టైర్లు, బ్రేక్ లైనర్లు, టైర్లు ఈ ఉసుక ఉన్న దగ్గర కూడా స్కిడ్ అవుతుంటాయి. ఉసుక ఉన్న దగ్గర కూడా స్లోగా పోవాలి వాహనాలు. స్పీడ్ నడపొద్దు, చిన్నగా నడపండి. చాలా జాగ్రత్తలు ఈ వర్షాకాలం తీసుకోవాలని కోరుచున్నాను. వర్షాకాలం బైకు డ్రైవ్ చేసే వాళ్ళకి మేము తెలియజేసిన ఒక విజ్ఞప్తి ఏంటంటే, రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి సీసీ రోడ్లు కానీ డాంబర్ రోడ్లు కొట్టుకొచ్చి ఇసుక పేరుకోవడం, అక్కడ వీళ్ళు దాన్ని చూసి సడన్గా బ్రేక్లు ఇవ్వడం కానీ, దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందుకేమో ట్యూబ్ టైర్లు వచ్చేది, ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ట్యూబ్లెస్ టైర్లు వస్తున్నాయి. అందులో ఇప్పుడు మనం 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి గాలి చెక్ చేసుకోవడం మనకి ఇవ్వడం. ఎందుకంటే మామూలు టైంలో కూడా బండ్లు షేక్ అయ్యే అవకాశం ఉంటుంది, గాలి వీక్ తగ్గగానే మనకు తెలియదు ట్యూబ్లెస్. కాబట్టి మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ పోతే ఆ షేకింగ్ అన్నప్పుడు లేనప్పుడు కూడా మనకు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ షేకింగ్ వచ్చినప్పుడు మనకు అయితే తెలియదు, చూసుకోము మనం. ఎందుకంటే నార్మల్ ట్యూబ్ అయితే గాలిగానే తెలిసిపోయేది. ఇప్పుడు ట్యూబ్లెస్ వస్తున్నాయి కాబట్టి అవి కొద్దిగా గాలి అనేది ఉన్నది లేని తెలియదు. ఆ టైంలో మనకు బండి షేకింగ్ వచ్చి స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. వర్షం వల్ల బండ్లు తడవడం వల్ల ప్లగ్గులు కూడా కొంచెం పోవడం, ఫెయిల్ కావడం, మధ్యాహ్నం బ్రేక్ డౌన్లు కావడం. ఈ బ్రేక్ లైనర్స్ కూడా ఒక్కొక్క టైంలో ఏం చేస్తున్నారంటే కస్టమర్లు ఆ లాస్ట్ స్టేజ్ ఉండే కానీ ఈసారి ఒక్కసారి నడిపించుకుంటాం, ఒకసారి నడిపించుకుంటాం. ఆ టైంలో కూడా మనకు సడన్గా బ్రేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కూడా బండి స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి కూడా మనం గమనించి ఎప్పటికప్పుడు కొద్దిగా సర్వీసింగ్ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండి డ్రైవ్ చేసినట్టయితే కొద్దిగా సేఫ్ సైడ్ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా డ్రైవింగ్ ఇచ్చినట్టు కొద్దిగా ఎక్కువ స్పీడ్ పోయి వాళ్ళు సడన్గా బ్రేక్ చేసి ఆ టైంలో కూడా పడే అవకాశం ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బ్రేక్ చేసేటప్పుడు కూడా, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా వెనక బ్రేకు ముందల బ్రేకు సమానంగా కొట్టే ఆలోచన ఉన్నమైతే బండి స్కిడ్ కాదు. అది మెయిన్ గమనించాలి బైక్ రైడర్లు. ఒక్కొక్క టైంలో డిస్క్ బ్రేక్లు ఉన్నాయి, వెనక బ్రేక్ టచ్ చేయకుండా అప్పుడు బండి ఎగిరిపడి ఆ బండికి నార్మల్ డ్యామేజ్ అయినా కానీ పర్సన్కి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అవి కొంచెం గమనించాలి. 2 వీలర్ బైకులు కానీ స్కూటర్లు కానీ ఆల్ 2 వీలర్ బైక్స్ నడిపేటప్పుడు వర్షాకాలంలో ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే టైర్స్ మెయిన్ ఇంపార్టెంట్. టైర్స్ మాత్రం ఖచ్చితంగా గ్రూప్ ఉంచుకోవాలి. ఏ మాత్రం గ్రూపులు లేకుండా కానీ బండి డ్రైవింగ్ చేస్తే మూలలు మళ్ళీ కాడ స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ టైర్స్ ఒకటి, ఆ తర్వాత స్పార్క్ ప్లగ్ ఒకటి, ఆ తర్వాత వీటికన్నిటికీ జాగ్రత్తగా. ముఖ్యంగా ఏంటంటే ఇంకో విషయం కూడా ఏంటంటే బండి వర్షంలో తడిచినప్పుడు ఆ స్పార్క్ ప్లగ్ పైకి వచ్చే క్యాప్, ఆ తర్వాత లోపలికి వాటర్ పోయి కార్బొరేటర్లకు వాటర్ పోయి స్టార్ట్ కాకపోవడం, ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం బైకులు వర్షానికి తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నల్గొండ ట్రాక్టర్ మెకానిక్ పాషా నా పేరు. ఇప్పుడు ఉన్న వాతావరణంలో కానీ వర్షాలు పడ్డప్పుడు ఎలా నడపాలి బండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ డ్రైవర్ చేయాల్సిన పని ఓనర్ చెప్తే డ్రైవర్ చేసే పని ఏంటిదంటే, ఫస్ట్ బండిలో గాలి చెక్ చేసుకోవాలి. గాలి తర్వాత రేడియేటర్లో నీళ్ళు, ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. అవి 2 అయిపోయాక స్టీరింగ్ ఎలా ఉంది, కింగ్ పిన్లు ఎలా ఉన్నాయి, ఈ అబ్బులు ఫ్రంట్ వీల్ అబ్బులు మనం ఎక్కడికైనా లాంగ్ పోయినప్పుడు కూడా ఇవి చెక్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకోటి, మనం రోడ్డు జర్నీ చేసేటప్పుడు ఏం లాస్ట్ ఎడ్జ్ కాకుండా మిడిల్లో వెళ్ళాలి. మిడిల్లో వెళ్ళినప్పుడు ఏమైందంటే మనకి డివైడర్ పక్కన వాటర్ కొద్దిగా జామ్ అయి ఉంటాయి. అది మనం పోతుంటప్పుడు ఏమైంది, వాటర్ మనం స్పీడ్గా వెళ్ళిపోతుంటాం. స్పీడ్ వెళ్ళిపోయినప్పుడు ఆ వాటర్ వెళ్ళి అవతల మీద పడుతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం మిడిల్లో వెళ్తే బాగుంటుంది. వాటర్ స్టోరేజ్ లేని కానించి వెళ్తే బాగుంటుంది. సైడ్ ఏమంటే ఏంటంటుందో డౌన్ ఉంటుంది, దానివల్ల కూడా నీళ్ళు ఆగి ఉంటాయి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే బండికి లైట్లు వేసుకొని వెళ్తే మంచిది. వర్షం వచ్చినప్పుడు 4 ఇండికేటర్స్ వేయకుండా పోతేనే మంచిది. మనం బండిని ఓవర్టేక్ చేసేటప్పుడు ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటే బాగుంటుంది. ఇంకోటి, 4 ఇండికేటర్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వెనకంగా వచ్చే వ్యక్తి మనం ఎటు పోతామో తెలియక ఆయన మనం ఓవర్టేక్ చేయడానికి వస్తాడు. మనం ఇటు మళ్తామో తెలియదు, అటు మళ్తామో తెలియదు, లెఫ్ట్ మళ్తామో రైట్ మళ్తామో తెలియదు. తిరగడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. దానికి చాలా ఇబ్బంది అవుతుంది, అవతల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇంకోటి, ఓనరు డ్రైవర్కి చెప్పాల్సింది ఏంటిది, బండి కాగితాలు ఆర్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ 100% పక్కన పెట్టుకొని పంపగలరు. ఇంకా దీనిలో ప్రతి ఓనర్ కానీ డ్రైవర్ కానీ మెకానిక్ చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి రాగానే ఫ్రంట్ వీల్ కానీ కింగ్ పిన్స్ కానీ బ్రేకులు కానీ స్టీరింగ్ కానీ అవి ఒక్కటి మంచిగా చేసి పంపగలరని కోరుకుంటున్నాను. దీంట్లో ఇంకోటి, మాకు అనేది ఒక వ్యవస్థ ఉన్నది కానీ దాంట్లో ఒక ల్యాండ్ లేక చాలా ఇబ్బంది అవుతున్నది. మాకు ఒక ఆటో నగర్ అని ఉంటే బాగుంటుంది.
అది ట్రాక్టర్ మెకానిక్ ట్రాక్టర్ సపరేట్గా, లారీ మెకానిక్ లారీ సపరేట్గా, కార్ మెకానిక్ కార్ సపరేట్గా అలా ఇచ్చి మాకు గవర్నమెంట్కు కొద్దిగా అది ఉంటే మాకు మేము గవర్నమెంట్కి రుణపడి ఉంటాము. మాకు దగ్గరకు వచ్చే ఐబీసీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మమ్మల్ని ఈ సలహా తీసుకున్నందుకు థ్యాంక్స్. ప్రజెంట్గా ఈ చిన్నపిల్లలకు బైకులు ఇచ్చి బైకులు వర్షాకాలంలో ట్రాక్టర్లు మైనర్లకు ఇచ్చి నడపడం, యాక్సిడెంట్లు కావడం, లైసెన్స్ ఉన్న వాళ్ళకి ప్రజెంట్గా ట్రాక్టర్ నడిపేటట్టుగా చూడండి. ట్రాక్టర్లలో గాలి ప్రజెంట్గా మెయిన్ గాలి, ఫ్రంట్ వీల్ బేరింగ్లు అవి చూసుకొని నడుపుకోవడం ముఖ్యంగా. రేడర్లో నీళ్ళు చూసుకోవాలి, బండి ఓనర్ల రేడర్లో నీళ్ళు చూసుకొని బండి నడపడం మెయిన్ ముఖ్యంగా. ఓనర్కి సందేశం ఇవ్వడం నేను. తర్వాత యాక్సిడెంట్ అయ్యేట కారణం వర్షాకాలంలో యాక్సిడెంట్ అయ్యడం, మిడిల్లో పోవాలి, ట్రాక్టర్ మిడిల్లో పోవాలి. సైడ్ పడిపోతే అవతలకు నీళ్లు పడతాయి, మీ దగ్గర నీళ్లు పడతాయి. అది చూసుకొని జాగ్రత్త నడపడానికి కోరుకుంటున్నాను. నా పేరు ఫయాజ్, నేను ఒక మెకానిక్ని. వర్షాకాలం వచ్చింది కాబట్టి మన 2 వీలర్స్ అయినా సరే, 4 వీలర్ ఆర్ 3 వీలర్ అయినా సరే చాలా జాగ్రత్తగా చూసి వాహనం నడపాలి. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలకి బండ్లు ఇచ్చేస్తున్నారు చాలామంది. రోడ్డు మీదకి ఎట్లా పడితే అట్లా వచ్చేస్తున్నారు, ఇండికేటర్ లేకుండా రైట్ లెఫ్ట్ వచ్చేస్తున్నారు. వర్షానికి తెలియకుండా యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి. అందులోటి చిన్నపిల్లలు చాలా మంది నడుపుతున్నారు. అది దయచేసి తల్లిదండ్రులు ఏదో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్లు అయినా సరే మనం వర్షం వచ్చేటప్పుడు సెంటర్లోనే పోవాలి. సైడ్కి వస్తే ఏంటంటే ఆ టైర్లో ఉండే వాటర్ వెనుక వాహనాలు పడి ఇబ్బంది చాలా అవుతుంది. ఇంకోటి ఏంటంటే 4 వీలర్ కారు మెయిన్ గ్లాస్ అయినా సరే, వైపర్ అయినా సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది డల్ అయినా వైపర్ ఏమైనా రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా వర్షం పడేటప్పుడు ఇండికేటర్ వేసి రైట్ అయినా లెఫ్ట్ అయినా తీసుకోండి. ఇండికేటర్ వేయకుండా బండ్లు వస్తలేవని అదేవిధంగా నడుపుతున్నారు బండ్లు. అది చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా దూరం నుంచి వర్షం వల్ల కనిపించదు, సడన్గా యాక్సిడెంట్ చాలా అవుతాయి. చూసి జాగ్రత్తగా నడపాలి. మా ఒక మెకానిక్ రిక్వెస్ట్ ఏంటంటే ఏమున్నా రిపేర్ ఏమైతే ఉందో అది చాలా దబ్బున తెలుసుకొని రిపేర్ చేసుకోవాలి. అది చిన్నగా అయ్యి పెద్దగా చాలా ఇబ్బంది అవుతుంటుంది. అది మీకైనా ఇబ్బంది, రోడ్డు మీద పోయే వెహికల్ కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది. అది దయచేసి చూసుకోండి. చిన్నపిల్లలకి బండి మాత్రం ఇవ్వకండి. ఇది చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి ఇది ఒక సూచన. మనం జాగ్రత్తగా ఉండుదాం, అందరికీ జాగ్రత్త చెప్పుదాం. కాబట్టి వర్షాకాలంలో బ్రేక్ లైనర్లు కానీ ఏమైతే ఉన్నాయో లైనర్లు, రియేటర్ల వాటరు ఏదైతే ఉందో ఓనర్ అన్నీ చెక్ చేసుకోవాలి. టైర్ల గాలి ఆర్ బ్రేకులు వస్తున్నాయా లేదా, టైర్ల గాలి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డిస్కులు ఏమైతే ఉన్నాయో వీల్ అలైన్మెంట్ కానీ ఏదైతే ఉందో అది చాలా ఫస్ట్ ఇవన్నీ చేయించుకోవాలి. చేయించిన తర్వాత రోడ్డు మీద బండి తీయాలి. ఎందుకంటే వీల్ అలైన్మెంట్ వన్ సైడ్ అయితే ఉంటుంది, గుంజుతూ ఉంటుంది. వర్షానికి 1% అటు ఇటు అయినా కన్ఫ్యూజ్ అవుతాము. ఇది చాలా జాగ్రత్తగా చూసి వాహనం నడిపియాలి. ఇదన్నది మనం మెకానిక్లు అందరం గమనించి ఇదన్నీ చేసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. మేము మెకానిక్ల తరపు నుంచి వర్షాకాలాలు వస్తున్నాయి కాబట్టి చాలా చినుకులు పడుతుంటాయి, వర్షం ఎక్కువ పడుతుంటుంది. అలాంటప్పుడు వాహనం నడిపేటప్పుడు బ్రేకులైనా అయినా అన్నీ కొంచెం చక్కగా చూసుకోండి, జాగ్రత్తగా నడపండి. వెహికల్ చిన్న వర్షం పడినప్పుడు మనకు బ్రేక్ కొట్టంగానే కాలు పెట్టంగానే స్కిట్ అయి కింద పడతాం. అలాంటప్పుడు దెబ్బలు తగ్గుతాయి. ఆ జాగ్రత్తలు కొద్దిగా తీసుకోండి. వెహికల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా వచ్చి మెకానికల్ దగ్గర చేయించుకోండి. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం టైర్లు మొత్తం లేకున్నా, గ్రిప్ లేకున్నా స్కిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల అన్ని రకాలుగా వెహికల్ని చెక్ చేసుకోండి. ఇది ఏంటంటే చినుకులు వస్తుంటే పోతుంటాం, చేస్తుంటాం, దాన్నే చూసుకోండి. సేఫ్గా డ్రైవ్ చేసుకోండి, సేఫ్ లైఫ్ చేసుకోండి, బెటర్ ఉంటుంది చాలా. ఇదే మా మెకానిక్లు చెప్పడానికి మేము. సీసీ రోడ్ల మీద వెహికల్ నడిపినప్పుడు ఉసుక ఉన్నప్పుడు చూసుకొని నడపాలి. అందులోటి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఉసుక కూడా వర్షాలు పడ్డప్పుడు క్లీన్ చేసేటట్టు చూసుకోవాలి ఎప్పటికప్పుడే. నేను పిల్లలు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే అడవులు వాళ్ళకి తెలవక డ్రైవింగ్ చేసి ఫాస్ట్గా పోయి కింద పడే అవకాశాలు ఉంటాయి వర్షాకాలంలో. అది జాగ్రత్త చూసుకొని నడుపుకోవాలని కోరుతున్నాం. ఇంకేముంది, బ్రేకులు కానీ టైర్లు కానీ గ్రిప్పులు మంచిగా చూసుకోవాలి.
వర్షాకాలంలో జాగ్రత్తలు సర్వీసింగ్ మంచి చేయించుకోవాలి. టర్నింగ్ల కాడ కూడా మూలమడతల కాడ కూడా జాగ్రత్తగా స్లోలో నడుపుకోయేటట్టు కస్టమర్లు చూసుకోవాలని కోరుతున్నాం. మన దగ్గర ఇప్పుడు నల్గొండ రోడ్లు కూడా చక్కగా లేవు. ఎక్కడైనా వర్షాలు వచ్చినప్పుడు కూడా మనకు నీళ్ళు మొత్తం బురద మొత్తం రోడ్ల మీదే ఉంటున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకు బండి నడుపుతుంటుంటే బండి అనేది స్కిడ్ అవుతుంటుంది. దానివల్ల మనం ఏం చేయాలంటే బండి మనకు కొంచెం నీళ్ళు ఉన్న కాడ కొద్దిగా స్లో పోవాలి. ఎప్పుడైనా స్లో పోతే బండికి ఏమవుతుందంటే మనకు బండి ఆటోమేటిక్గా కంట్రోల్ ఉంటుంది, మన కంట్రోల్ ఉంటుంది. అదే కొంచెం స్పీడ్లో పోయినామంటే ఇతరుల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనం కూడా స్కిడ్ అయ్యి కింద కూడా పడతాం. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా బండి ఎప్పుడైనా ఎక్కడైనా మన వర్షాకాలంలో ఈ వర్షాకాలంలో రోడ్ల కాడ అయినా పక్కకి ఎట్లయినా నీళ్ళు ఉన్న కాడ మాత్రం బండి స్లో చేసుకొని నిమ్మలంగా పోతే ఎవరికి మనకి ప్రమాదం ఉండదు. మనకి బండి మీద కింద పడడం, మనకు అర్జెంట్ అని తొందరగా పోతుంటాం. ఇవి అలాగే ఏం చేస్తున్నామంటే పిల్లలకు బండి ఇస్తున్నాం. మెయిన్ కారణం ఏంటంటే మన పిల్లలకు బండ్లు ఇవ్వద్దు. పిల్లలకు బండ్లు ఇచ్చే వల్ల వాళ్ళు ఏమవుతుందంటే ఎదుటి వారికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ వల్ల మనం సఫర్ అవుతున్నాం. మనకు ఏమవుతుందంటే వాడు ఎట్లా వస్తుండు, వాడు ఎట్లా పోతుండు మనకు అర్థం కావట్లేదు. వాళ్ళకి తెలియదు కదా. బండి ఏంగానే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, అరే అది తీసుకురాపోరా ఇది తీసుకురాపోరా అని బండి ఇస్తారు. ఆ బండి ఇవ్వడం వల్ల ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, చేస్తాను నా బండి ఇచ్చాను కదా ఈ సామాన్ తెద్దామని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, చిన్నగా పోతాడు. ఏముంది ఎక్సలేటర్ ఫుల్ ఇస్తుంటాడు. ఆ ఎక్సలేటర్ యూజ్ చేయడం వల్ల మనం ఏం చేస్తుంటాం, మనం స్లో పోతుంటాం కదా, పెద్దవాళ్ళం కాబట్టి మనం స్లో పోతుంటాం. మనకు వాడు ఎదురు వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం, కంట్రోల్ అవుతుంది, బండి పక్క పోతున్నాం. ఆడికి వచ్చి వాడు గుత్తరం ఉంటాడు, గుద్ది వాడు కింద పడతాడు. కింద పడ్డప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనకు దెబ్బలు తాకుతాయి, వానికి దెబ్బలు తాకుతాయి. ఆ పిల్లవానికి బండి ఇవ్వడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండదు. అందుకోసం మనం ఏంటంటే తల్లిదండ్రులకు కూడా చెప్పాలి, ఇట్లా బండి ఇవ్వద్దు, ఇట్లా బండి ఇస్తే పిల్లలకి ఇట్లా అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, అనవసరంగా దెబ్బలు తాకుతున్నాయి, ఇతరులకు దెబ్బలు తాకుతాయి, దానివల్ల జాగ్రత్త ఉండండి మీరు అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం చెప్పాలి. చెప్పేసి ఏం చేయాలంటే మనకు ఎటుబడి మెయిన్ కారణం మన దగ్గర రోడ్లు మాత్రం ఒక్కటి కూడా సరిగా లేవు. ఈ వర్షాకాలం వచ్చిందంటే అంతటా ప్రాబ్లం ఉంటుంది మన దగ్గర. ఒక్క రోడ్ అని కాదు, ప్రతి ఒక్క రోడ్ ఒకటి, ఆ రోడ్ ఒకటి మనకు మంచిగా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నేను యాక్టివ్గా లేడీస్ వాళ్ళు జర కొద్దిగా డ్యూటీకి వెళ్ళాలని విద్యాసంతో తొందరపాటుతో వెనక ముందు చూడకుండా స్పీడ్గా వెళ్ళడం వల్ల వాళ్ళకు ప్లస్ లేడీస్ కాదు వాళ్ళు జాగ్రత్త పడాలని ఉద్దేశంతో స్లోగా వెళ్ళాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన మైనర్ బాలికలు వాళ్ళు కూడా బండ్లు వేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మామూలుగా మేము బండి సర్వీసింగ్ చేసినప్పుడు ట్రయలింగ్ పోయేటప్పుడు మేము ఏదో జాగ్రత్త చెకింగ్ కోసం పోతుంటే పిల్లలు రావడం వల్ల వాళ్ళకు వీళ్ళు ఎడిపోతారన్న దోయిన పరిస్థితిలో మాకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మైనర్లకు నేను తల్లిదండ్రులకు ముఖ్యంగా పిల్లలకు బండ్లు ఇవ్వద్దని కోరుతున్నాను. ఇంకోటి ఇచ్చినా కానీ వాళ్ళకు తగిన జాగ్రత్తతోటి స్లోగా పోవాలని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మన రోడ్డు వర్షాకాలం కాబట్టి ఏమన్నా మెయిన్ వాళ్ళు కానీ గుంటలు కానీ ఉంటాయి, ఆ మూమెంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనకు అవపడదు. ఏదో కానీ చూసుకొని వెహికల్స్ నిమ్మలంగా వెళ్ళాలని కోరుచున్నాను. టైర్లు గ్రిప్ అనేది చాలా మొత్తం అరిగిపోయినప్పుడు ఇలా స్కిడ్ అయ్యేది ఉంటుంది. బ్రేక్ షూ ఒకటి, బ్రేక్ కేబుల్ యాక్టివ్ అయితే బ్రేక్ కేబుల్ ఫ్రంట్ డబుల్ ఉంటుంది బ్రేకు. అది కేబుల్ కానీ ఏమన్నా జామ్ అయితే అటనే నడుపుతుంటారు. వీలు టైటు తిరిగినా కానీ అటనే నడుపుతుంటారు. అప్పుడు స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అనేది ఇట్లా జరుగుతుంటాయి. కింద పడడం, వర్షానికి ఇట్లా వర్షాలకు చిన్న చిన్న మెయిన్ వాల్స్లలో గుద్దుకొని ఇట్లా పడడం జరుగుతుంటుంది.